నైట్ డెకరేషన్ చూసుకుని ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఆలోచన, మార్నింగ్ ఎప్పుడవుతుంది, క్లాత్ ఎప్పుడు రిమూవ్ చేస్తారని. పొద్దున్నే స్నానం చేసి రైతు బజార్కి వెళ్ళి పూజా సామాన్లు అయితే కొనుక్కున్నాము. బజార్లో కూడా స్వామివారి విగ్రహం పెట్టి పూజలు చేశారు. మనం పూజ సామాన్లు తెచ్చే లోపు కుర్రోళ్ళందరూ వచ్చేసారు. ఇంక ఇంటికి వెళ్ళి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని పందిరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మనం వెయిట్ చేస్తున్న సమయం అయితే రానే వచ్చింది. అలా పేపర్ని రిమూవ్ చేశాక దేవుణ్ణి చూస్తే మేము ఇన్ని రోజులు కష్టపడిందంతా మర్చిపోయాము. పంతులు గారి మంత్రాలతో పూజ అయితే మొదలైంది. దీపం వెలిగించాము, కంకణాలు కట్టుకున్నాము, పుష్పాల పూజ చేశాము, ధూపం వేశాము, హారతి ఇచ్చాము. ఇంకా స్వామివారి కథ వింటూ కుర్రోళ్ళందరితో తాంబూలం సమర్పించి పంతులు గారి ఆశీస్సులు అయితే తీసుకున్నాము. వినాయక చవితి 10 రోజుల ముందు నుంచి మన కుర్రోళ్ళతో ఎంతో కష్టపడి ఇలా వినాయకుని పెట్టాము. ఈ రోజు మా పందిర్లో ఇలా వినాయకుని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గత 7 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇలా వినాయకుని పెట్టడం మాకు చాలా ఇష్టం. ఎంత పని చేసినా కష్టం అనిపించదు. ప్రతిసారిలాగా ఈసారి కూడా వినాయకుడిని ఏ ఆటంకం లేకుండా జరగాలని దండం పెట్టుకున్నాము. మీరు వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.